హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ప్రతి వారం మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాగా. సో ఈ వారం కూడా మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకురాబోతున్నాను. ఈ స్ట్రాటజీ కూడా చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మీరు స్టాక్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ ఎనీ సెగ్మెంట్లో అయినా ఈ స్ట్రాటజీ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ఆర్ మా వీడియోని కొత్తగా చూసే వాళ్ళకి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ ప్రతి వారం మీ ముందుకు తీసుకొస్తుంటాం. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఫ్రెండ్స్, జనరల్గా నేను ప్రీవియస్ నా స్ట్రాటజీ వీడియోస్లోని ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చూపెట్టాను. ట్రేడింగ్ వ్యూ అనేది మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తుంది. కంపేర్ టు మన బ్రోకరేజ్ సంస్థలు వచ్చేసరికి మనకి ఇన్ని ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయవు. ట్రేడింగ్ వ్యూలో మనకి లభించిన ఇండికేటర్స్ మనకి మామూలు బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్లో ప్రొవైడ్ చేయరు. కాబట్టి మనం ట్రేడింగ్ వ్యూ ఇచ్చేసుకుంటాం. అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూలోనే మనకి ఇండికేటర్స్ దొరుకుతాయి. మనకి నార్మల్ చాటింగ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్ దొరకవు. ఓన్లీ ట్రేడింగ్ వ్యూలోనే మనకి ఇండికేటర్స్ దొరుకుతాయి. కాబట్టి మీకు ట్రేడింగ్ వ్యూలోనే ఈ స్ట్రాటజీ మరియు అండ్ ఆల్సో ఈ చాటింగ్ ప్లాట్ఫామ్లోనే మీకు ఇండికేటర్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. ఇది నిఫ్టీ యొక్క ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసరికి మీకు సెంట్రల్ పీవీఎట్ రేంజ్ సిపిఆర్ గురించి సిపిఆర్ ఇండికేటర్స్ యాడ్ చేస్తాను. సిపిఆర్ విత్ పీవీఎట్ లెవెల్స్. సో ఇండికేటర్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ఇండికేటర్. సో మనకి సిపిఆర్ ఇండికేటర్ సెంట్రల్ పీవీఎట్ రేంజ్ ఇండికేటర్ మనకేం చెప్తుంది అండ్ ఆల్సో మనం ఎందుకు యూజ్ చేస్తామో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెంట్రల్ పీవీఎట్ రేంజ్. సో ఇది వచ్చేసరికి సెంట్రల్ పీవీఎట్ రేంజ్ అంటారు ఫ్రెండ్స్. ఈ మిడిల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసరికి సెంట్రల్ పీవీఎట్ రేంజ్. ఇది అప్ సైడ్ ఉన్నది, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్ అండ్ ఇది సెకండ్ రెసిస్టెంట్ లైన్. ఇది వచ్చేసరికి థర్డ్ రెసిస్టెన్స్ లైన్. సెంట్రల్ పీవీఎట్ రేంజ్ బిలో ఇది ఫస్ట్ సపోర్ట్ లైన్, ఇది సెకండ్ సపోర్ట్ లైన్ అండ్ ఆల్సో ఇది వచ్చేసరికి థర్డ్ సపోర్ట్ లైన్ అనమాట. సో నేను కొద్దిగా థిక్నెస్ పెంచుకొని మీకు చూపెడతాను, మనకు క్లియర్గా ఉండడానికి. లైన్ యొక్క థిక్నెస్ పెంచుతాను. సో లైన్ యొక్క నాకు థిక్నెస్ పెరిగితే మనకి క్లియర్ ఇండికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి లైన్ యొక్క థిక్నెస్ పెంచుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ పీవీఎట్ రేంజ్. ఇప్పుడు క్లియర్గా మీకు కనపడుతుంది కదా, సపోర్ట్ లైన్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ లైన్స్. ఇవి వచ్చేసరికి ఫస్ట్ సిపిఆర్ ఎబోవ్, ఇది సిపిఆర్ లైన్స్ అన్నమాట. దీనికంటే ఎబోవ్ ఉన్నవి వచ్చేసరికి రెసిస్టెన్స్ లైన్స్ అంటారు. బిలో ఉన్న వాటికి సపోర్ట్ లైన్స్ అంటారు. ఈ ఎల్లో ఫార్మేషన్ ఇవి వచ్చేసరికి సపోర్ట్ లైన్స్, ఇవి వచ్చేసరికి రెసిస్టెన్స్ లైన్స్. సో మనకి సిపిఆర్ ఏం తెలుపుతుంది, సిపిఆర్ మనకు ఎలా హెల్ప్ఫుల్ చేస్తుంది. సిపిఆర్ వచ్చేసరికి ఆ రోజు మార్కెట్ వాలటైలిటీ ఉంటుందా, అంటే మనకు ఫ్లాట్గా మూవ్ అవుతుందా, ఆ ట్రెండింగ్ మార్కెటా, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అనేది మనకు సిపిఆర్ ఇండికేటర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలా తెలుస్తుంది మనకి ఫ్లాట్ మూమెంటా. సో మనకి ఇక్కడ సిపిఆర్ లైన్ ఉంది, ఇది సెంట్రల్ పీవీఎట్ రేంజ్ లైను. సో ఇక్కడ పైన అబోవ్ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్ ఉంది కదా, ఇది ఇలా గ్యాప్, హెవీ గ్యాప్తో ఫామ్ అయితే ఆ రోజు మార్కెట్ అనేది వాలటైలిటీగా అండ్ ఫ్లాట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో ప్రీవియస్ డే అంతకుముందు రోజు చూడండి, ఈ సెంట్రల్ పీవీఎట్ రేంజ్కి రెడ్ లైన్ అండ్ గ్రీన్ లైన్ వచ్చేసరికి మనకి దగ్గర ఉంది. అంటే ట్రెండింగ్ మార్కెట్, అది అప్ ట్రెండ్ అయినా ఉండొచ్చు, డౌన్ ట్రెండ్ అయినా ఉండొచ్చు. అది వచ్చేసరికి అంటే వన్ వే ఉంటుంది అన్నమాట. డౌన్ ట్రెండ్ అన్నా ఉంటుంది ఆర్ అప్ ట్రెండ్ అయినా ఆ రోజు. ఇది వచ్చేసరికి మనకు ట్రెండింగ్ మార్కెట్ చెప్తుంది. ఇది వచ్చేసరికి వాలటైలిటీ ఉంటుంది, అప్ అండ్ డౌన్ హెవీగా ఉంటుంది అనేది మనకి ఇది ఇండికేషన్ తెలుపుతుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా మనకు పాజిటివ్ ట్రెండ్ చూపెడితే ఈ ఏరియాలో మనకి డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఇలా దగ్గర లైన్స్ ఉంటే మనకి అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ చూపెడుతుంది. ఇలా దూరం లైన్ ఫామ్ అయితే సెంట్రల్ పీవీఎట్ రేంజ్ నుంచి వచ్చేసరికి మనకి ఆ రోజు మార్కెట్ వాలటైలిటీ ఉంటుంది అనేది చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఫ్రైడే మార్కెట్ యొక్క ఒకసారి చూపెడతాను. సో సెంట్రల్ పీరియడ్ మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. సో మనకి సెంట్రల్ సెకండ్ రెసిస్టెన్స్, ఇది సిపిఆర్ యొక్క ఈ సెకండ్ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేయలేకపోయింది. చూడండి ఇక్కడ బ్రేక్ చేయలేకపోయింది. సో డౌన్ఫాల్ అయింది. సో మనం ఈ ఏరియాలో సేల్ పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఆల్సో సెంట్రల్ పీవీఎట్ రేంజ్ ఈ ఏరియాలో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో ఈ ఏరియాలో బై పొజిషన్స్ తీసుకుంటాం. అండ్ ఆల్సో మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ తీసుకొని డౌన్ఫాల్ అయింది.
ఈ ఏరియాలో కొద్దిగా సపోర్ట్ తీసుకుని మనం ఎక్కడ బ్రేక్అవుట్ అయితే అక్కడ సేల్ పొజిషన్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఫాల్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ ఏరియాలో మళ్ళీ రివర్సల్ అయింది. ఎందుకైంది? సో మనం ఈ ఫాల్ సిగ్నల్ ఎలా అవాయిడ్ చేయాలి అంటే మీకు అది కూడా చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసరికి ప్రీవియస్ ఇండికేటర్ లాస్ట్ స్ట్రాటజీ వీడియోలో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇండికేటర్ ఒకటి చూపెట్టాను కదా, అది కూడా యాడ్ చేసుకుంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ కొంచెం గజిబిజిగా ఉంటుంది. బట్ అది యాడ్ చేసుకుంటే మీకు క్లియర్ ఇండికేషన్ వస్తుంది. ఈ సపోర్ట్ అండ్ డైనమిక్ వచ్చేసరికి దీన్ని కూడా చేంజెస్ తీసుకోండి. లైన్స్ వచ్చేసరికి బ్లాక్ లైన్స్గా పెట్టుకోండి, కలర్ చేంజ్ చేసుకోండి. అండ్ ఆల్సో లైన్ స్టైల్ వచ్చేసరికి డాటెడ్ కాకుండా మీరు సాలిడ్ స్ట్రైట్ లైన్స్గా పెట్టుకోండి. సో ఇదే ఫ్రెండ్స్ 2 ఇండికేటర్స్తో మనం ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సో మనకు సెంట్రల్ పివట్ రేంజ్లో ఈ ఏరియాలో చూడండి, మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫస్ట్ సిపిఆర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ ఈ ఏరియాలో మళ్ళీ రివర్సల్ అయింది. ఎందుకైందంటే మనకి ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ ఆల్సో మళ్ళీ ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డౌన్ఫాల్ అయింది. ఇక్కడ బ్రేక్ చేసింది, డౌన్ఫాల్ అయింది. ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ అయింది చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు సెంట్రల్ పివట్ రేంజ్ ఈ ఏరియాలో వచ్చేసరికి మనకి చూడండి సపోర్ట్ తీసుకుంది సెంట్రల్. సో మనకి సిపిఆర్ అనేది క్లియర్లీ ఈ 3 లైన్ సిపిఆర్ ట్రెండ్ క్లియర్లీ డౌన్ఫాల్ అయితేనే సేల్ పొజిషన్ తీసుకుంటాం, డౌన్ ట్రెండ్ అని చెప్పొచ్చు. అప్ సైడ్ మూవ్మెంట్ ఉంటేనేమో బై అంటే మనకి ట్రెండింగ్ మార్కెట్ పాజిటివ్ మార్కెట్ అని చెప్పొచ్చు, ఆర్ డౌన్ సైడ్ ఉంటేనేమో నెగిటివ్ మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. సో చూడండి ఇక్కడ సెంట్రల్ పివట్ రేంజ్ లైన్స్ ఉన్నాయిగా, బిలో ఫామ్ అయిందంటే ఆ రోజు మార్కెట్ అంతా నెగిటివ్ ట్రెండ్ ఉంటుంది. ఇలా ఎబో దగ్గర లైన్స్ ఫామ్ అయ్యి ఇలా ఎబో సెంట్రల్ పివట్ రేంజ్ ఎబో ఫామ్ అయితేనేమో ఆ రోజు వచ్చేసరికి పాజిటివ్ ట్రెండ్ అన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్, ఇది ఈ వారం మీకు ముందుకు తీసుకొచ్చిన బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. మీకు కొంచెం గజిబిజి ఉండొచ్చు, బట్ మనకి వచ్చేసరికి మార్కెట్ మూమెంట్ అనేది క్లియర్గా చెప్తుంది. సపోర్ట్ ఏడా తీసుకుంటుంది అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుంది, సో ఏ లెవెల్లో బై పొజిషన్ తీసుకోవాలి, ఏ లెవెల్లో సేల్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ తీసుకుంది, బట్ ఇక్కడ సెంట్రల్ పివట్ ఈ ఏరియాలో మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. సో ఇలా ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో బెస్ట్ స్ట్రాటజీతో కలుద్దాం. సో ఇది మీకోసం ఈ వారం తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో ఫ్రెండ్స్, అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మా ఛానల్ నుంచి మీకు డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అండ్ ఆల్సో అడ్వైస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇక్కడ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. స్టాక్స్లో, స్టాక్ ఆప్షన్స్లో, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒక డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడేది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వారం ఇంకో స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ.